ఏలూరు కొత్తపేటలో వేచేసి ఉన్న శ్రీ శ్రీ నూకాలమ్మ తల్లి ఏదైతే 46వ వార్షికోత్సవం సందర్భంగా మరి ఉగాది సందర్భంగా ఉత్సవాలు చేస్తున్నారు. ఉత్సవ కమిటీ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మనం సమాచారం తెలుసుకున్నాం. సార్ చెప్పండి, 46వ వార్షికోత్సవం ఏదైతే గ్రామదేవత నూకాలమ్మ తల్లి ఉందో ఆ తల్లికి సంబంధించిన ఎటువంటి పూజలు చేస్తారో చెప్పండి. మా తల్లి ఏలూరు వందును కొలువైన మా నూకాలమ్మ తల్లి 43వ డివిజన్లో కొలువైన మా అనకాపల్లి ఇలవైల్పు తల్లి, అలాగే మా ఏలూరు ఆనాడు పెద్దలు గుడి నిర్మించినారు. కావున ఇప్పటికీ ఆ తల్లి కోరుకున్న వారి కొంగు బంగారం అయ్యి అన్ని మొక్కలు కూడా ఆ అమ్మ పేరంటం తల్లి తీరుస్తుంది కనుక ఈరోజు అంగంగ వైభవంగా తల్లి జాతర జరుపుకుంటుంది. 46వ జాతర కనుక పొద్దున్న 4 గంటలు పెట్టి ఉదయం 4 గంటలు పెట్టి రాత్రి 11 గంటల వరకు కూడా ఉత్సవాలు జరుగుతాయి. 11 గంటలకి అమ్మవారి పోతునేస్తాం, తలుపులు మూచేస్తాం. 3వ రోజున అమ్మవారి తలుపులు తెరుస్తాం. మా తల్లి మా గ్రామ దేవత, మా ఏలూరు కొత్తపేట ఎలవేలిపోయిన మా తల్లి. అలాగే గ్రామ దేవత నూకాలమ్మ తల్లి ఉందో ఆ నూకాలమ్మకు సంబంధించి ఎటువంటి ప్రత్యేక పూజలు చేస్తారంటారు? స్థానిక కొత్తపేట 43వ డివిజను ఏలూరులో మా పూర్వీకులు నిర్మించిన ఈ ఆలయాన్ని గత 9 రోజుల నుంచి ఉత్సవాలుగా చేసి ఆఖరి రోజు ముగింపు కొత్త అమావాస్య సందర్భంగా ఏలూరు నలుమూలల నుంచి అలాగే ఇరుగురు ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ అమ్మవారికి మొక్కులు కోరికలు తీర్చుకుంటారు. అమ్మవారి స్పష్టమైన తల్లి గ్రామ దేవత. ఉగాది సందర్భంగా తర్వాత రోజు ఉగాది పురస్కరించుకొని కూడా చాలా వైభవంగా చేసుకుంటాం పండగ. ఇక్కడ స్థానికులు పెద్దలు, స్థానిక ఎమ్మెల్యే గారు కోఆపరేషన్తో, స్థానిక పెద్దలతో కోఆపరేషన్తో పూర్వీకులు నిర్మించిన గుడిని మేమందరం కూడా చాలా చక్కగా వైభవంగా జరుపుకుంటాం, సాంప్రదాయ పద్ధతిగా జరుపుకుంటాం. అలాగే ఈ 9వ రోజు అనంతరం అగ్నిగుండ ప్రవేశం, అలాగే అమ్మవారికి నైవేద్యం కింద పోతుని వేసుకొని అమ్మవారికి నైవేద్యం పెడతాం. మళ్ళీ తర్వాత రోజు ఆలయం తెరుస్తాం. స్థానికులు ఏ పద్ధతి అయితే కొనసాగించారో 46 సంవత్సరాల కిందట అదే పద్ధతిని ఇప్పుడున్న జనరేషన్లో కూడా మేము కూడా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అమ్మవారి జాతర వైభవంగా జరుపుకుంటూ ముందుకెళ్తున్నాం. అలాగే ఏదైతే గ్రామ దేవత నూకాలమ్మ తల్లి ఉందో అంటే ఇక్కడ వచ్చిన భక్తులకి కోరికలు ఎటువంటి కోరికలు నెరవేరిని అంటారు? ఏ కోరికైనా, చిన్న కోరికైనా పెద్ద కోరికైనా మా ఆలయం వద్దకు వచ్చి కోరుకుంటే, మనస్ఫూర్తిగా కోరుకుంటే అమ్మ నెరవేరుస్తుంది. దానికి నిదర్శనంగా ఇక్కడ చాలామంది పూర్వీకులు పెద్దలు మేము ఉన్నాం. అందుకనే ప్రతిరోజు మేము ఏ ప్రయాణం చేసినా అమ్మవారికి ముందుగా దర్శనం చేసుకొని వెళ్తాం. ఎక్కడికి వెళ్ళినా సరే, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా సరే అమ్మవారిని ముందుగా దర్శనం చేసుకొని మా కోరిక అమ్మవారికి విన్నపించుకున్న తర్వాతే మేము ఏ ప్రయాణమైనా చేస్తాం. మాకు గతం నుంచి ఆనవాయితీ. ఉత్సవాలకు సంబంధించి లాస్ట్ రోజున అంటే భక్తులకి అన్నప్రసాదాలు ఏమైనా భారీ ఎత్తున ఉన్నాయంటారా? అలాగే ఈరోజు నలుమూల నుంచి వచ్చిన జనాలందరికీ, భక్తులందరికీ కూడా ప్రసాదం కానించి వాటర్ ప్యాకెట్లు, మజ్జిగలు, అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇన్నోమెంట్ హ్యాండ్ఓవర్ అయిన తర్వాత ఒక కమిటీ అంటూ ఉంటుంది. నిర్మాణ కమిటీ అండ్ టెస్ట్ బోర్డు కమిటీతో కలిపి ఇక్కడ ప్రయాణం చేస్తాం. అలాగే అన్నదాన కార్యక్రమం 29వ తారీఖున స్థానిక పెద్దలతోని జరుగుతూ ఉంటుంది. అలాగే ఉత్సవ కమిటీ చైర్మన్ ఉల్లింగల్ సురేష్ గారి ఆధ్వర్యంలో, అలాగే 43వ డివిజను దావాల రంగ సత్యనారాయణ గారు, అలాగే సీనియరు మాజీ చైర్మన్ గారు జంపా సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు నడుస్తూ ఉంటాయి. అలాగే ఈ గుడి నిర్మించిన దాత ప్రెసిడెంట్గా చేసిన అప్పుడు వలపల నూకరాజు గారని ఆయన స్థానికంగా ఆ రోజు బాధ్యత వహించి నిర్మించిన గుడిని ఆ రోజు నుండి ఈ రోజు కూడా కొనసాగిస్తూనే ఉన్నాం సాంప్రదాయ ప్రకారంగా. ఇక్కడ ఏదైతే 46 సంవత్సరాల నుంచి గ్రామదేవత నూకాలమ్మ తల్లి ఏదైతే గ్రామదేవత ఉందో ప్రత్యేక పూజలు తీసుకొని ఇక్కడ కార్యక్రమాలతో పాటు చల్లదనంతో పాటు ఇక్కడ ఉత్సవ కమిటీ కూడా భారీ ఎత్తున అన్నదానం కూడా చేస్తామని చెప్పి ఇక్కడ ఉత్సవ కమిటీ కూడా చెప్తున్నారు. కెమెరామెన్ అర్జున్తో నారాయణ, నూకాలమ్మ గుడి.